రైట్ శంకరి. సో ఎక్కడికక్కడ 2023-25 సంవత్సరానికి గాను మొత్తం కూడా ఈ ఇసుక అక్రమ తవ్వకాలు అలాగే అమ్మకాలకి సంబంధించి టెండర్లు అయితే పిలిచేశారు. అండ్ 2 కంపెనీలతో కూడా అగ్రిమెంట్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అండ్ ఎక్కడికక్కడ సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి దోపిడీ అయితే జరగబోతోంది అని చెప్పి మాత్రం స్పష్టమవుతోంది. సో దీని వెనుక మొత్తం కూడా జగన్ తమ్ముడు వ్యవహారమే నడిపిస్తున్నారు, ఇదంతా కూడా దాని వెనుక ఆయనే ఉన్నారు అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే అందుతోంది. రైట్, చూద్దాం. ఏపీలో గుట్టుగా ఇసుక దోపిడీ షురు అయింది. 2023-25 కాలానికి గాను ఇసుక తవ్వకాలు అమ్మకాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారం అంతా సీక్రెట్ గా జరిగిపోయింది. జగన్ సర్కార్ కంపెనీలను ఎంపిక చేసి అమ్మక బాధ్యతలు కూడా అప్పగించింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాటిలో ఒకటి తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ బీఆర్ఎస్ ముఖ్య నేత బోయిన్పల్లి వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాసరావుకు చెందిన ప్రతిమ కంపెనీ. ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయాన మేనల్లుడు. మరొకటి రాజస్థాన్ కు చెందిన జీసీకేసీ కంపెనీ. కంపెనీలతో జగన్ సర్కార్ డిసెంబర్ 11న సీక్రెట్ గా ఒప్పందాలు చేసుకుంది. అదే రోజు నుంచి ఇసుక అమ్మకం బాధ్యతలను వాటికి అప్పగించింది. కానీ డిసెంబర్ 22న గనుల శాఖ దీనిపై కలెక్టర్లకు అధికారులకు లేఖ రాసింది. అగ్రిమెంట్ కుదిరిన రోజు నుంచే ప్యాకేజీల వారీగా ఆయా జిల్లాలో ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు అమ్మకాలు చేస్తున్నట్లు పరిగణించాలి అని గనుల శాఖ డైరెక్టర్ ఆ లేఖలో సూచించడం గమనార్హం. ఈ జగన్ నాటకం వెనక మరో పెద్ద రహస్యం ఉంది. అదేంటంటే కంపెనీలు ఏవైనా ఇసుక అమ్మకాలను పర్యవేక్షించేది ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డి. ఏపీ సర్కార్ కు వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఈ ఇసుక అమ్మకాల వ్యవహారంలో అంతా రహస్యమే. రాయల్టీ ఫీజులు ఎంతో వెల్లడించడం లేదు. టెండర్ నిబంధనల ప్రకారం ఇసుక వ్యాపారం చేసిన అనుభవం ఉన్న సంస్థలకే పనులు అప్పగించాలి. కానీ ప్రతిమ కంపెనీకి ఇంతకు ముందు ఇసుక వ్యాపారం చేసిన అనుభవం లేదు. జీసీకేసీది అదే పరిస్థితి. అయినా నిబంధనలు తోసిరాజని ఆ కంపెనీలకు పనులు అప్పగించారు. ఇలా అక్రమంగా ఇసుక టెండర్లు దక్కించుకున్న ప్రతిమ జీసీకేసీలో ఇసుక తవ్వకాలు అమ్మకాల వ్యవహారం మొదలుపెట్టాయి. అయితే ఇసుక అమ్మకాల సందర్భంగా ఇచ్చే రహదారి బిల్లులపై కీలకమైన జీఎస్టీ నంబర్ను మాత్రం జీసీకేసీ సంస్థ ముద్రించట్లేదు. దీంతో ఆ సంస్థ జీఎస్టీ నంబరు తీసుకోకుండానే ఇసుక వ్యాపారం మొదలుపెట్టింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని గనుల శాఖ చూసి చూడనట్లు వదిలేస్తోంది. అలాగే ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లు నిర్వహించడం గమనార్హం. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, ఏపీలో ఇసుక దోపిడీకి మొత్తం షురు అయిపోయింది, అంతా సీక్రెట్ గానే జరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఈ సీక్రెట్ వెనక రహస్యం ఏంటి అంటే ఏం చెప్పాలి? 2 కంపెనీలు కూడా టెండర్లు దక్కించుకున్న పరిస్థితి. ఏపీలో ఇసుక దోపిడీ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కనుసన్నల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 11నే ప్రతిమ జీసీకేసీలతో అగ్రిమెంట్ అయినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇసుక ఒప్పందాల్లో ప్రభుత్వం అంతా గోప్యతను పాటిస్తుందని ముందు నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తోంది. అదే రోజు అమ్మకం బాధ్యతలు కూడా డిసెంబర్ 11నే ఇచ్చేయడం జరిగింది. కానీ 22న కలెక్టర్లు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2 ఏళ్ల కాల వ్యవధికి కాంట్రాక్టు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పర్యావరణ అనుమతులపైన కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కంపెనీకి ఇచ్చే రాయల్టీ ఎంతో కూడా స్పష్టత లేదు. వివరాలు అత్యంత రహస్యంగా సర్కారు ఉంచడం, గుట్టు రట్టవుతుందనే భయంతోనే వాటిని అన్ని రహస్యంగా ఉంచిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిఎస్టీ నెంబర్ కూడా లేకుండానే ఈ ఇసుక తరలింపు జరుగుతోందనే అనుమానాలు కూడా అందరిలోనూ వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. రహదారి బిల్లులు, జిఎస్టీ నెంబర్లు లేకుండానే పంపించేస్తున్నప్పటికీ కూడా గనుల శాఖ దీనిపైన ఏమాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నాం. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టారు ఆదాయాన్ని అని చెప్పి ఆయనపైన ఫిర్యాదులు చేసి కేసులు పెడుతున్నటువంటి జగన్ సర్కార్ తాను ఇస్తున్నటువంటి ఇసుక విధానంలో ఇష్టానుసారంగా అంటే తాను అనుకున్న వారికి లబ్ధి జరిగే విధంగా అత్యంత రహస్యంగా టెండర్లు ఇచ్చేయడం, తర్వాత ఇసుక తవ్వకాలు కూడా ప్రారంభమైపోవడం, 2 ఏళ్లకు అంటే 3 నెలల్లో పదవి ముగిసిపోతుంది లేదా కొత్తగా ఎన్నికలు వస్తే కొత్త ప్రభుత్వం వస్తుంది అనుకున్న తరుణంలో 2 ఏళ్లకు ఇసుక టెండర్లు జారీ చేసేయడం, ఇలాంటి కార్యకలాపాలు చేయడం ద్వారా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన
వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగానే ఇసుక రూపంలో భారీగా దండుకోవాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ అక్రమాలకు పాల్పడింది అనేది ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది. 2023-25 రెండేళ్ల కాల వ్యవధిలో ఈ తవ్వకాలకు అమ్మకాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారం అంతా చాలా సీక్రెట్ గా నడిపించింది. ఇప్పటి వరకు జగన్ సర్కార్ కంపెనీలను ఎంపిక చేసి అమ్మకం బాధ్యతలు కూడా అప్పగించేసిన పరిస్థితి, ఉత్తర్వులు కూడా దీనికి సంబంధించి జారీ చేసింది. అయితే ఈ వివరాలు మాత్రం అత్యంత రహస్యంగా ఉంచడం, రాయల్టీ ఫీజులు ఎంతో కూడా వెల్లడించకపోవడం, బహిర్గతం చేయకపోవడం, కీలకమైన పర్యావరణ అనుమతులు వచ్చాయా లేదా అనేది కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అత్యంత రహస్యంగా ఇసుక దోపిడీకి బహిరంగంగా తెరలేపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలాగైతే టెండర్లు ఇచ్చారనేది మాత్రం అత్యంత గోప్యత పాటిస్తూ రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు ఎక్కడ ఇసుక తీసుకున్నా కానీ మొత్తం అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సోదరుడు, అతని కనుసల్లోనే మొత్తం వ్యవహారం జరిగే విధంగా జాగ్రత్తలు పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అటు అధికారులను ఏపీఎండిసి అయితే గనుల శాఖ ఉందో గనుల శాఖ కూడా దీనిపైన స్పందించిన పరిస్థితి, వారు కూడా నోరు మెదపని పరిస్థితి అయితే ప్రస్తుతం ఏపీలో కనిపిస్తోంది.